మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను అధిగమిద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నిలుద్దాం. బీజేపీ వ్యూహరచన. కరీంనగర్, నిజామాబాద్పై నజరు. ఆ రెండు కార్పొరేషన్లతో పాటు వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీస్ దక్కించుకునేలా ప్రణాళికలు. పర్యవేక్షణకు 3 సభ్యులతో కూడిన కమిటీ. కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి నేతలతో వరుస భేటీలు. ఏదైతే దీనికి సంబంధించి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను అధిగమిద్దామంటూ కూడా ఒక పెద్ద ఎత్తున వార్త కూడా చూసుకోవచ్చు. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా నిలుద్దాం, అలాగే బీఆర్ఎస్ పార్టీని ఒకసారి చూసినాం, అలాగే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ అన్యాయానికి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సిందే అని చెప్పేసి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసేది. కరీంనగర్ అలాగే నిజామాబాద్ సంబంధించినటువంటి మున్సిపాలిటీలపైన ఖచ్చితంగా నజరు వేయాలి. ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ జెండా వాతే విధంగా మనం పోరాటం చేయాలని చెప్పేసి ఒక కమిటీని కూడా బీజేపీ ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకసారి ఆ పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం. కుంభకోణాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. కాంట్రాక్టర్లు మంత్రులు మారారు తప్ప కమిషన్ల విధానం మారలేదు. గత బీఆర్ఎస్ సర్కార్ స్కామ్లపై నోటీసులతోనే సరి అన్ని అవినీతి కేసులపై సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలని రామచంద్రరావు డిమాండ్. అయితే కుంభకోణాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని స్కామ్లు, ఎన్ని కుంభకోణాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఓన్లీ విచారణ పేరుతో వాళ్ళకి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసింది తప్ప ఎవరిని కూడా ఒక్కరి పైన కూడా కేసులు ఇప్పటికీ కాని పరిస్థితి ఇప్పటికే గమనించవచ్చు. వీళ్ళంతా ఒకటే అని చెప్పేసి కూడా ఆ బీజేపీ పార్టీ కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని భావిస్తోంది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో వీలైనన్ని మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సేవ్ తెలంగాణ, ఓట్ తెలంగాణ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇప్పటికే త్రిసభ్య కమిటీ నియమించారని చెప్పేసి కమిటీ ఇన్ఛార్జీలుగా అయితే దీనికి సంబంధించి నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఖచ్చితంగా పాగా వేయాల్సిందే. ఖచ్చితంగా అక్కడ బీజేపీని మున్సిపాలిటీలో గెలిపించుకోవాల్సిందే. తద్వారా మున్సిపాలిటీలో గెలిపించుకుంటే అక్కడ ఉన్నటువంటి తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా మనం మళ్ళీ మన యొక్క ప్రజాదరణ పెరిగి మళ్ళీ వాటిని కూడా మనం దక్కించుకునే ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి అందరం గట్టిగా కష్టపడాలి అని చెప్పేసి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెలార్కో ఇన్ఛార్జీలుగా అశోక్ పర్ణిమ, రేఖా శర్మ నియమితులయ్యారు. కొన్ని రోజులుగా మీరు పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్నారు. తాజాగా బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షత జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీ కార్యాచరణలపై ఈ కమిటీ దిశానిర్దేశం చేసింది. పార్టీ నిర్దేశించినటువంటి కార్యాచరణలకు కేంద్ర స్థాయిలో అమలు చేయాలని, ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సభ్యులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో పట్టణాలు, నగరాల అభివృద్ధి సాధ్యమేనని అంశాలన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరూ ఆయా ప్రాంతాల్లోనే ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూచించారు. మరోవైపు టికెట్ల కేటాయింపులో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు అభ్యర్థుల ఎంపికపై జాతీయ, రాష్ట్ర స్థాయిలో రహస్య సర్వేలు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకొని గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఎక్కువ మంది విజయ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న బీజేపీ నాయకత్వం ప్రతి మున్సిపాలిటీకి ఒక రాష్ట్ర స్థాయి నాయకుని ఇన్ఛార్జిగా నియమించాలని నిర్ణయించింది. కేంద్ర నేతల పర్యవేక్షణ, స్థానిక నేతల వ్యూహాలు, పక్కా సర్వే రిపోర్ట్లతో ఈసారి అత్యధిక పురపాలికల్లో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని బీజేపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. ఏదైతే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మున్సిపాలిటీ పోరైతే మొదలైంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా రంగారెడ్డి, నిజామాబాద్, అలాగే కరీంనగర్ సంబంధించి ముఖ్యంగా వాటిలో బీజేపీయే గెలుపు గుర్రంగా ఖచ్చితంగా అందరం విజయ కేతనంగా అందరూ పోరాటం చేయాలి. ఇక్కడ ఎక్కువగా మున్సిపాలిటీల ఇన్ఛార్జీలుగా ఒక యువతనే తీసుకోవాలి. యువతను ఖచ్చితంగా, ఎందుకంటే ఆ యువత లేకపోతే బీజేపీ పార్టీ అనేది లేదు. బీజేపీ అనే కాదు, ఏ పార్టీ కూడా యువత పని చేయండి, కండువా వేసుకొని ఇల్లు గడప గడప తిరగండి ఏ పార్టీ కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా యువతకు ఆ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మున్సిపాలిటీ ఆ కౌన్సిల్ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క పోరాటం వల్లనే, వాళ్ళ యొక్క అకుంఠిత దీక్ష వల్లనే మన పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీలో గెలవాలంటే అక్కడ ఉన్న యువతకు మొత్తానికి దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షులుగా, మండలాధ్యక్షులుగా, అయితే కార్పొరేట్ డివిజన్ అధ్యక్షులు ఖచ్చితంగా యువతను కేటాయించాలి. ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారో, ఎవరైతే పార్టీ కోసం అహర్నిశలు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారో, మన పార్టీ చేసినటువంటి పనులు, పార్టీ
అలాగే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పనులు చేసింది, ఎన్ని నిధులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తుంది, అసలు రాష్ట్రానికి కేంద్రానికి ఎటువంటి నిధుల సంబంధం ఉంది అని చెప్పేసి పూర్తి విషయాలు ప్రజల్లోకి ఎవరైతే యువతైతే వెళ్ళి చెప్తా ఉన్నారో బీజేపీ చేసినటువంటి పనులు ఎటువంటి పనులు చేయబోతుంది, ఫ్యూచర్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీజేపీ ఏం చేస్తుందని చెప్పేసి ఎవరైతే గ్రామీణ ప్రాంత ప్రజల్లోకి వెళ్ళి చెప్తారో, ఎక్కువ ఎవరైతే అకుంఠిత దీక్షతో మన బీజేపీ పెద్ద ఒక ఉద్యమంలో నడిపిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా టికెట్స్ ఇవ్వాలి, వాళ్ళ యొక్క ఇన్ఛార్జీలు నియమించాలి, వాళ్ళ యొక్క పదవులు నియమించండి, మున్సిపాలిటీ డివిజన్లలో కౌన్సిలర్లుగా కూడా టికెట్స్ వాళ్ళకి ఇచ్చి గెలుపు దిశగా ప్రయాణం చేయాల్సిందే అని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే కేంద్ర బీజేపీ నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి రామచంద్రరావు కూడా ఎక్కడెక్కడ ఎన్నికలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ అభ్యర్థి నిలబడతా ఉన్నాడు, కరెక్టే అసలు గెలిచే అభ్యర్థినా, అతను గెలవకపోతే గెలిచే అభ్యర్థిని బీజేపీ పార్టీలోకి తీసుకొని అతన్ని గెలిపించుకునే అవకాశం. ఈ విధంగా ఎక్కువగా బీజేపీ ఈ స్థానాలు ఏదైతే నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా, మహబూబ్ నగర్ సంబంధించినటువంటి జిల్లాల్లో ఎక్కువగా మనం ఖచ్చితంగా అక్కడ ప్రభావితం చెందగలిగితే విజయ కేతనాన్ని చేరగలిగితే ఖచ్చితంగా ముందు ముందు కావచ్చు, ఎంపీలు కావచ్చు అన్నీ కూడా దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో తెలంగాణలో మళ్ళీ 2029లో అసెంబ్లీని కూడా మళ్ళీ బీజేపీ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి అందరం పెద్ద ఎత్తున పని చేయాలని చెప్పేసి, ఒక అకుంఠిత దీక్షలో పనిచేయాలని చెప్పేసి బీజేపీ పెద్ద ఎత్తున పూనుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది.